నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి టీటీడీ తరపున సారె సమర్పించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఆడికీర్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆలయ అధికారులు వేద పండితులతో కలిసి తిరుత్తని క్షేత్రాన్ని సందర్శించిన చైర్మన్. ఆడికీర్తిక సందర్భంగా తిరుపతి పిట్ట వీధి నందు స్వామి వేల్ మురుగన్కు పూజలు నిర్వహించి మురుగన్ భక్తులకు అన్న వితరణ చేసిన ఉమ్మడి చిత్తూరు జనసేన ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు. వార్తల్లోని వివరాలు. ఈ రోజు చిత్తూరు వేలూరు రోడ్డు కలెక్టరేట్ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వేదారణ్యం పార్కును చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డిఎఫ్ఓ భరణి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే మనోహర్, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రారంభించారు. రోజు చిత్తూరులో బాంబూ నగర్వనం, వెదురు నగర్వనం అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికైనా మెయిన్ మోటో ఏమంటే అన్ని ప్రజలకి, పిల్లలకి ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రం కాకుండా క్లీన్ ఎయిర్ అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అనేది మన మోటోగా ఉంది. ఇక్కడ మనకి న్యాచురల్ ట్రీ స్పీషీస్, బ్యాంబూ అన్నీ కూడా ఇంటాక్ట్గా పెట్టాము. కొన్ని వాటర్ స్ట్రక్చర్స్ కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. దీనివల్ల ఇక్కడ వాకింగ్ వస్తున్న వాళ్ళకి ఒక మంచి హెల్త్ బెనిఫిట్ ఉంటుంది అనేది మన అబ్జెక్టివ్గా ఉంది. అది కాకుండా పిల్లలకి చిల్డ్రన్ ప్లే ఏరియా, అడ్వెంచర్ స్పోర్ట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మనం బ్యాంబూ ఆడిటోరియం అనేది ఒకటి న్యూగా ట్రయల్ చూసాము. సో దాంట్లో ఏమంటే మన నేటివ్ ట్రెడిషనల్ ఫోక్ ఆర్ట్స్, మన కళాజాత్ర వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఆర్ట్ని ఇంకా కొన్ని ప్రమోట్ చేయాలి అనేది కోసం ఈ ఆడిటోరియం, ఓపెన్ ఆడిటోరియం అనేది క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో మనం చాలా ట్రెడిషనల్ ఫోక్ డాన్స్, డ్రామా అనేది కూడా చేయాలి అనేది మన పబ్లిక్కి దాని గురించి, మన ఆర్ట్ గురించి అవేర్నెస్ కల్పించాలి అనేది కూడా మన మోటోలో మనం తీసుకుంటున్నాము. సో ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మన కలెక్టర్ సార్, ఎమ్మెల్యేగా చిత్తూరు గారు అండ్ ఎంపీ చిత్తూరు అందరికీ కూడా మనం థ్యాంక్ యూ, మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ నక్షత్ర వనం అలాంటిది కూడా క్రియేట్ చేయాలి అనేది అనుకుంటున్నాము. ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లో వాట్ ఎవర్ ఇస్ అ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అలా పెట్టి మనం అడిషనల్గా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ తీసుకొచ్చాము. ఫర్దర్ నక్షత్ర వనం అండ్ మన రాశి వనం ఇలాంటిది కూడా ఇంప్రూవ్ చేయాలి అనేది మనం ప్రయత్నం చేస్తున్నాము. అండ్ మెయిన్గా ఇక్కడ వచ్చి పిల్లలకి ఒక అవేర్నెస్ యాక్టివిటీ, పిల్లలకి ఒక ఎన్విరాన్మెంట్ గురించి, ఫారెస్ట్ గురించి, అడవిల జంతువుల గురించి ఎన్ని ప్రోగ్రామ్ పెట్టగలుగుతామో అది ఈ ఆడిటోరియంలో, ఈ నగర్వనంలో చేయాలి అనేది మన అబ్జెక్టివ్. ఎవ్రీబడి ఫ్యామిలీతో అందరూ కూడా రావచ్చు, ఎవ్రీబడి పబ్లిక్ ఫ్యామిలీతో అందరు రావచ్చు. ఇది ప్లాస్టిక్ అలాంటి ఎనీ వేస్ట్ వేస్తున్నది మాత్రం మనం గేట్లో అలౌ చేయము. ఎనీ పర్సన్ హూ ఇస్ డ్రంక్ లోపల అలౌ చేయము. దాని తప్ప కంప్లీట్లీ ఫ్యామిలీ, పిల్లలు అందరు కూడా రావడానికి ఇక్కడ పర్మిషన్ ఉంది. అండ్ మనకి టికెటింగ్ సిస్టమ్ కూడా దీంట్లో ఉంది. మినిమల్ ఆఫ్ 20 and 10 అడల్ట్ అండ్ చిల్డ్రన్కి పెట్టాము. ఇంకా ఈజీగా ఇది తగ్గించాలి అంటే వాళ్ళకి మంత్లీ అండ్ ఇయర్లీ ప్యాకేజ్ అనేది రేట్ తగ్గించి పెట్టడానికి వాకర్స్ అసోసియేషన్తో కొన్ని డిస్కషన్స్ చేసి ఒక రేట్ మనం ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడుకు మనం అవుట్ సైడ్ నుంచి ఫుడ్ ఐటమ్స్ మనం స్టాల్ ఏది పెట్టట్లేదు. బట్ ఫ్యూచర్లో ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు పెట్టాలి అనుకుంటే ఆ డిస్కషన్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓపెన్ జిమ్ ఉంది, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంది, జిప్ లైన్ ఉంది, చాలా యాక్టివిటీస్ ఇక్కడ చేయడం జరిగింది. అన్ని కూడా ఫ్రీ, జిప్ లైన్ తప్ప మిగతా అన్ని కూడా ఈ టికెట్. జిప్ లైన్ అంటే రోప్, ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ ఫుల్ వెళ్తారు. జిప్ లైన్. సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని పురస్కరించుకుని చిత్తూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు మేయర్ అముద, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ కటారి హేమలత గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వారి కోసం ఆయన చేపట్టిన కొన్ని ఇంప్లిమెంటేషన్స్ అంటే వారు ఇప్పుడే చూశాను నేను, మన ప్రకాశం పంతులు గారు, బెజవాడ గోపాలకృష్ణారెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారంటే గొప్ప వారితో పని చేసినప్పుడు గొప్పతనం వస్తుంది. మంచి ఆలోచనలతో మంచి పనులు చేశారు. కాబట్టి ఆ మంచి పనులకు ఈరోజు ప్రభుత్వం గుర్తించి ఒక మంచి కార్యక్రమం చేయలేనందుకు ముందుగా మన కూటమి ప్రభుత్వానికి, మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా నియోజకవర్గ అలాగే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఈరోజు ఎందుకు ఆయన మనం గుర్తు చేసుకుంటున్నామంటే స్వతంత్రంలో గాంధీ గారితో ఆయన కూడా ఉన్నారు, అదేవిధంగా అంబేద్కర్ గారితో కూడా ఉన్నారు మన స్వతంత్రం వరకు. అందువల్ల ఈరోజు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిని కూడా మనము గుర్తించుకోవాలి. ఎందుకంటే స్త్రీలకు ఉచిత బస్సు ఇచ్చారు. అప్పట్లో కూడా మన అంబేద్కర్ గారు స్త్రీలు మంచిగా చదువుకోవాలని ఎంతో కృషి చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఎంతో మంది పేదలు కూడా ఆదుకుంటున్నారు పథకాలు పెట్టి. ఇదంతా మనం గుర్తు పెట్టుకొని మన ప్రభుత్వానికి ఎప్పుడు మనం రుణపడి ఉండాలని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు తోడా చైర్పర్సన్ సమరయోధులు సర్దార్ గౌతు లక్ష్మణ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి చేసిన గౌరవనీయులు పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడే అందరూ కూడా చెప్పడం జరిగింది, ఆయన ఒక బీసీ అయినా కూడా ఆ వర్గాన్ని కాకుండా బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా కూడా గిరిజనుల కోసం ఆయన ఎంతగానో కృషి చేసి ఆ రోజుల్లోనే వాళ్ళకి మంచి విద్య వైద్యం వాళ్ళు ఇప్పటికి కూడా చాలా వరకు మనం చూస్తున్నాం. గిరిజన ఏరియాలకి రహదారులు లేక ఎంతగా ఇబ్బంది పడుతున్నారు. సో ఆ రోజు నుంచి చేస్తున్న పోరాటానికి మన కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ రోజు గిరిజనుల కోసం చాలా వరకు సహాయ సహకారం ఇచ్చి వాళ్ళకి మంచి స్కీమ్ ఇచ్చి వాళ్ళని కూడా అందరితో సమానంగా అభివృద్ధి చేయాలని కవులు కృషి చేస్తున్నారు. సో లక్ష్మణ్ గారు ఆ రోజు చేసిన కృషి కోసమే ఆయన పేరు మీద గౌతు లక్ష్మణ ట్రైబల్ యూనివర్సిటీ కూడా పెట్టడం జరిగింది. అలాంటి మహానుభావుని యొక్క జన్మదినాన్ని రాష్ట్ర పండుగ అందరూ జరుపుకోవాలని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించడం చాలా ఆనందకరం. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఏదైతే కోరారో భవన్ కానివ్వండి, వాళ్ళ విద్యుత్ కానీ పెద్దలందరూ కూడా మేమందరూ తప్పకుండా వాటికి సహాయ సహకారాలు అందిస్తారని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ రోజు చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ లో నిర్వహించిన సాధారణ సర్వసభ సమావేశంలో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి పాల్గొన్నారు. మనము ఇచ్చిన మనకు రిలీజ్ అయిన దానికంటే కూడా శాంక్షన్స్ అనేవి చాలా ఎక్కువ జరగడం జరిగింది. అయితే గ్రౌండ్లో మనము వెంటనే ఎక్కువ కాంట్రాక్టర్స్ అనేది ముందుకు రాకపోవడం, పెండింగ్ పాత బిల్స్ పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి అంత యాక్టివ్గా మనకి ఇనిషియేటివ్స్ రావడం జరిగింది. అయితే దానివల్ల వర్క్ ఆగకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఎవ్రీ వీక్ రివ్యూ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ ఒక రివ్యూ ఉంది. మ్యాక్సిమం వరకు 80% ఆఫ్ ద వర్క్స్ మనం గ్రౌండ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. కొంచెం డిలే వచ్చిన మాట వాస్తవం. అయితే చైర్మన్ గారు అండ్ సిఇఓ గారు చెప్పినప్పుడు ఈ నెల నెక్స్ట్ నెల మ్యాక్సిమం మనం గ్రౌండ్ ఏదైనా ప్లాన్ చేస్తాం. చూసుకున్నట్లయితే మీరు పాయింట్ రేస్ చేశారు. నెక్స్ట్ అన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసుకుంటాం. మనకి ఇచ్చిన బడ్జెట్ మీదకి ఎక్కువ మోతాదులో మనం శాంక్షన్ చేసాం. సో దట్ వర్క్స్ గ్రౌండ్ అయ్యి ప్రజలకి ఈ రోడ్డు సంబంధించి కానీ తాగునీటి సరఫరా సంబంధించి అయితే గ్రౌండింగ్ దగ్గర కొంచెం డిలే ఉంది. డిలే ఎందుకు ఉందంటే ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ అది రిపీట్ చేయాల్సి వస్తుంది. పాత బిల్స్ రాలేదనే ఉద్దేశంతో వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, మోటివేట్ చేయలేకపోతున్నాం. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా కొంచెం కోఆర్డినేషన్ తగ్గింది అనేది రాస్తుంది. సో దాని మీదనే కలెక్టర్ గారు లాస్ట్ వీక్లో మీటింగ్ తీసుకున్నారు. ఫిజికల్ మీటింగ్ అదే పనిగా తీసుకున్నారు టు కన్వే దట్ ది సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. సో ఆ మీటింగ్ తీసుకున్నప్పటి నుంచి మనం డిపార్ట్మెంట్ వైజ్ ఎన్టీవీఓ వైజ్ ఎవ్రీ వీక్ విజిట్ చేస్తూ ఉన్నాము. సో గ్రౌండింగ్ డెఫినెట్లీ ఒక 1-2 monthsలో ప్రోగ్రెస్ అనేది ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతకాలం జరిగింది, ఇంకో కొంతకాలమే జరిగింది. దీన్ని బట్టి అంటే ఎక్కడ ల్యాప్సింగ్ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ ఫినాన్స్ గ్రాంట్ టెస్టింగ్ కమిషన్లో. సమస్య అనేది ఇట్స్ ఒక పిన్ పాయింట్ చేయడానికి ఆస్కారం లేదు. ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ దగ్గర ఇష్యూ ఉంది కాబట్టి మనము గ్రౌండ్ చేయలేకపోతున్నాము. అయితే కలెక్టర్ గారు సుదీర్ఘంగా దాన్ని రివ్యూ చేశారు. సో ఐడెంటిఫై చేసిన సమస్యలన్నీ కూడా అడ్రస్ చేసి మనం యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాం. మేబీ నెక్స్ట్ 2 weeksలో వర్క్స్ విల్ స్పీక్ మోర్ దాన్ మీ స్పీక్. యాక్చువల్గా ఇంకా ముందుకే పోవట్లేదు అంటారు. ఎందుకంటే గతంలో ఉన్నది వైసీపీ ఏ ఏరియాస్లో అక్కడ ఇష్యూస్ ఉన్నాయన్నది ఐడెంటిఫై చేశారు. కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో చైర్మన్ గారు కలెక్టర్ గారు యాక్టివ్గా ఆ కన్సర్న్డ్ అన్ని లెవెల్ ఆఫ్ పొలిటీషియన్స్, నాట్ ఓన్లీ హయ్యర్ లెవెల్, అన్ని లెవెల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ అనేది చేస్తున్నారు. మనకి చూస్తే ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉందో
ఆ గ్యాప్స్లో కూడా సార్ చైర్మన్ గారు ఇద్దరు కలిసి ఆల్ లెవెల్స్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ని పిలుచుకుంటున్నారు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ తరపున సారె సమర్పించారు. ఆడికీర్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆలయ అధికారులు వేద పండితులతో కలిసి తిరుత్తని క్షేత్రాన్ని చైర్మన్ సందర్శించారు. ఆడికీర్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆలయ అధికారులు వేద పండితులతో కలిసి తిరుత్తని క్షేత్రాన్ని చైర్మన్ సందర్శించారు. ఆలయ మర్యాదలతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు తిరుత్తని ఆలయ చైర్మన్ శ్రీధర్, ఎండోమెంట్ జాయింట్ కమిషనర్ రమణి, అధికారులు తదితరులు స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాల నడుమ సుబ్రహ్మణ్య స్వామి వారికి చైర్మన్ బిఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు వస్త్రాలను అలంకరించారు. దర్శనానంతరం చైర్మన్ బిఆర్ నాయుడుకి తిరుత్తని ఆలయ బోర్డు చైర్మన్, సభ్యులు, అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వాదం చేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. టీటీడీ చైర్మన్ హోదాలో శ్రీవారి పట్టు వస్త్రాలను సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆడికీర్తిక సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారని, భక్తులందరికీ స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నామన్నారు. ఈ రోజు జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు మిత్రుడు మిట్టవీధి హరి ఆధ్వర్యంలో ఆడికీర్తిక సందర్భంగా తిరుపతి మిట్టవీధి నందు స్వామి వేల్ మురుగన్ కు పూజలు నిర్వహించి మురుగన్ భక్తులకు అన్నదాన వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అనుష, మిట్టవీధి యువకులు అధికంగా పాల్గొన్నారు. నమస్తే, నా పేరు మధుబాబు. నేను జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈరోజు కృష్ణాష్టమి, ఆడికీర్తిక. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈరోజు ఆడికీర్తిక, కృష్ణాష్టమి, వెంకటేశ్వర స్వామి గుడి నందు మిట్టవీధి, తిరుపతిలో మిట్టవీధి అంటే తిరుపతిలో చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ యూత్ చాలా, ఎందుకంటే యూత్ అంతా పాడైపోయి సినిమాలు షికార్లు తిరిగే ఈ రోజుల్లో ఇక్కడ యూత్ అంతా ఒక పండగ వాతావరణంలో ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఆడికీర్తిక ప్రతి సంవత్సరం ఇక్కడ అద్భుతంగా వీళ్ళు దగ్గరుండి స్వామికి చేసి అంతా అన్నప్రసాదాలు పెడుతుంటారు. మేము జస్ట్ ఇలా వచ్చిపోతాము. వీళ్ళందరూ కష్టపడే ఇక్కడ యూత్ అందరికీ నా ధన్యవాదాలు. మీరందరూ చల్లగా బాగుండాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మొన్న మదురైలో వేల్ మురుగన్ భక్తులకందరికీ ఒక మీటింగ్ పెట్టారు. అందులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మా సుబ్రహ్మణ్య స్వామి శక్తినిస్తాడు, ఎటువంటి పరిస్థితులైనా శక్తినిస్తాడని మనస్ఫూర్తిగా ఆయన చెప్పారు. ఆ రోజు నుంచి మేము కూడా సుబ్రహ్మణ్య స్వామి అంటే నిజంగా మాకు తిరుపతిలో తమిళనాడు కల్చర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఆడికీర్తిక అంటే చాలా బాగా జరుగుతుంది. శివరాత్రిలాగా ఇక్కడ కూడా ఆడికీర్తిక అంటే శివరాత్రిలాగా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఆ స్వామి దయ వల్ల అందరూ తిరుపతి ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మా పవన్ కళ్యాణ్ గారికి, మా కూటమి, మా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మా కూటమి అందరూ రాష్ట్రం చల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. శ్రావణ శనివారం శుభ ఆడికృతిక శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా మా రామాలయం దగ్గర ఉన్నటువంటి మిట్టవీధికి సంబంధించిన యువజనులందరూ కలిసి జనసేన మధు గారితో ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతోంది. యువత దారి తప్పిపోతున్నటువంటి ఈ తరుణంలో మన రామాలయం దగ్గర ఉన్నటువంటి యువత అందరూ వినాయక చవితి కానీ ఆడికృతిక కానీ అత్యద్భుతంగా ప్రజలందరికీ సేవ చేసుకుంటూ జరిపించడం ఎంతో సంతోషకరం. మోదీ గారు తర్వాత మన కూటమి నాయకత్వం తరపున అందరూ చల్లగా సుఖశాంతులతో పండగ వాతావరణంలో ఈ పండగను బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. యశోద నగర్ మెయిన్ రోడ్డు నుండి లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ సిపిఎం ఆఫీస్ రోడ్డు మీదుగా వెళ్తున్న డ్రైనేజీ గత వారం రోజుల నుంచి పొంగి పొర్లుతూ ఒక నదిలాగా ప్రవహిస్తోంది. దాన్ని ప్రతి ఇంటి ముందర మురికి నీరును తొక్కుకుని ఇంటిలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రోడ్డు దాటాలంటే ఆ మురికి నీటిని తొక్కుకుని వందలాది బండ్లు, మనుషులు దాటాల్సిన పరిస్థితి ఉంది. రోడ్డు దాటాలంటే ఆ మురికి నీరుని తొక్కుకుని వందలాది బండ్లు, మనుషులు దాటాల్సిన పరిస్థితి ఉంది. దీనివల్ల అక్కడ నివసిస్తున్న కుటుంబాల అందరికీ అనారోగ్యంతో తీవ్రమైన జ్వరాలతో ఆసుపత్రిలో ఉన్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. యశోదనగర్ రైల్వే కాలనీ ఎక్కడ చూసినా డ్రైనేజీ పొంగుతూనే నిరంతరం ఉంటుంది. నిన్న మున్సిపాలిటీ అధికారులకు వీడియో తీసి పెట్టడం జరిగింది. అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్
ఏఈ, డిఈ గారికి వీడియోలు తీసి పెట్టినా ఏమాత్రం కూడా స్పందించడం లేదు. ఈ రకంగా మురికి కాలువలు పొంగుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా నదిలాగా పొంగుతున్న ఆ డ్రైనేజీని బాగు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గుండెపోటు వచ్చి కింద పడిన భక్తుడిని తిరుమల వన్ టౌన్ పోలీస్ కానిస్టేబుల్ కాపాడిన సంఘటన చోటు చేసుకుంది. ఆగస్టు 15వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి గ్రామస్తుడు మేడం శ్రీనివాసులు. అతని వయసు 61 సంవత్సరాలు. అతను తన కుటుంబ సభ్యులతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి దర్శన అనంతరం రాత్రి 9:30 గంటలకు లడ్డూ ప్రసాదాలు తీసుకుని లడ్డూ కౌంటర్ల వద్ద నుండి మ్యూజియం వైపుకు వెళుతూ ఉండగా పడమర మాడవీధిలో ఉన్నటువంటి సదరు శ్రీనివాసులు గుండెపోటు వచ్చి కింద పడిపోగా ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉండిన తిరుమల వన్ టౌన్ పోలీస్ కానిస్టేబుల్ గుర్రప్ప గమనించి వెంటనే సదరు భక్తుడి వద్దకు చేరుకుని సమయస్ఫూర్తితో 90 సార్లు సిపిఆర్ చేసినందున సదరు భక్తుడు కొంచెం కోలుకోగా వెంటనే అతన్ని అక్కడ నుండి అంబులెన్స్ ద్వారా తిరుమల అశ్విని ఆసుపత్రికి చేర్పించి ప్రథమ చికిత్స అనంతరం అదే భక్తుడిని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం పంపించడం జరిగింది. స్విమ్స్ ఆసుపత్రి నందు భక్తుడు మెరుగైన చికిత్స పొందినందున ప్రాణాలతో బతికి బయటపడటం డ్యూటీ డాక్టర్లు అతడిని డిశ్చార్జ్ చేసి వాళ్ళ ఊరికి పంపడం జరిగింది. ఈ సంఘటనలో పోలీస్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో భక్తుడిని కాపాడినందున భక్తులు మరియు అధికారులు సదరు కానిస్టేబుల్ గుర్రప్పును అభినందించారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మరియు గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత అగర్వాల్ వేరువేరుగా దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీరు వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా ఉదయం శ్రీకృష్ణ స్వామివారి మూలవర్లకు అభిషేకం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా ఉదయం శ్రీకృష్ణ స్వామివారి మూలవర్లకు అభిషేకం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం రాత్రి 7 గంటలకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. తరువాత గోపూజ, గోకులాష్టమి ఆస్థానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, విజిలెన్స్ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఆడికీర్తిక పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా నగిరిలోని తన నివాసం నుంచి పుష్ప కావిడితో బయలుదేరి ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామివారికి మొక్కు చెల్లించుకుని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఆడికీర్తిక పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా నగిరిలోని తన నివాసం నుంచి పుష్ప కావిడితో బయలుదేరి ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని మొక్కు చెల్లించుకుని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి వెండి వేలును హుండీలో కానుకగా సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె వెంట నగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలను పొందారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి టీటీడీ తరపున సారె సమర్పించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఆడికీర్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆలయ అధికారులు, వేద పండితులతో కలిసి తిరుత్తని క్షేత్రాన్ని సందర్శించిన చైర్మన్. ఆడికీర్తిక సందర్భంగా తిరుపతి మిట్ట వీధి నందు స్వామి వేల్ మురుగన్కు పూజలు నిర్వహించి మురుగన్ భక్తులకు అన్న వితరణ చేసిన ఉమ్మడి చిత్తూరు జనసేన ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.